గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రంలో ఒకే రోజు కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నివేదికలకు అసెంబ్లీలో కేబినెట్ ఆమోదముద్ర తెలపడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గత 30 ఏళ్ల నుండి సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలపడం జరిగిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వగానే 27 నిమిషాలలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 27 నిమిషాలలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మేము మద్దతు ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని నిరూపించిన ఏకైక వ్యక్తి, దేశంలోనే డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారికి మాదిగ సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముందుగా ఎస్సీల కొరకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించి ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని మాట ఇచ్చినందుకు మేము మాదిగ సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్ననే అసెంబ్లీలో వర్గీకరణ గురించి బిల్ పాస్ చేసి తెలంగాణ అంటేనే మన వివిధ అడుగు వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది, మాట మీద నిలబడుతుంది అనే ఆలోచనతోనే ఎవరు చేయలేని విధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు, ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము చేసి చూపెడతాము తప్పక ఎస్సీ వర్గీకరణ. అందులో భాగంగానే 30 ఏళ్ళ పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది సబబే అని అనగానే 27 నిమిషాలకే మా రేవంత్ అన్న స్పందించి తప్పక దేశంలో అన్నిటికన్నా మొదలే మన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఇవాళ చేసి చూపెట్టాడు మన రేవంత్ అన్న. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మనం ఓడినా గెలిచినా ప్రజల గురించి సేవ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఆ రిజర్వేషన్స్తో అందరూ కూడా బాగుపడతలేరు, వాళ్ళ దాంట్లో వాళ్ళకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి, అవన్నీ చిక్కులు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి మనం చూస్తున్నాం, మోడీ గారు చేస్తా అని మన మందకృష్ణని పిలిపించుకుంటాడు, లేకపోతే ఆ బీసీ కృష్ణని పిలిపించుకుంటాడు, కానీ వాళ్ళకి చేయాలనే ఆలోచన లేదు. అదేవిధంగా మన కేసీఆర్ కూడా ఎప్పుడు మాటలు చెప్తాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, కానీ దళితులకు చేసింది లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, అనుకున్నది చేసి చూపెట్టినప్పుడే ప్రజలు మన వెంబడి ఉంటారు. ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి చూపెట్టాము. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో కూడా మా రేవంత్ అన్న గారు ఛాలెంజ్ చేశారు, మేము 42% బీసీలకు ఇస్తాం, రిజర్వేషన్ ఇచ్చే దమ్ముందా. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగన చేసిందే, కులగన సర్వే అందరికీ న్యాయం చేయాలి, అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు చేరాలి. అందులో భాగంగా ఈ రిజర్వేషన్స్ కూడా వాళ్ళందరికీ అర్హులు అయిన ప్రకారం కులాల ప్రకారం చేయాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఉన్నది. నిన్న కూడా మా రేవంత్ అన్న కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఓపెన్గా చెప్పారు, 42% మేము బీసీలకు ఇస్తాం, మీకు ఇచ్చే దమ్ముందా. 42% కాదు అనుకుంటే అంతకన్నా ఎక్కించే ధైర్యం దమ్ము కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇటువంటి సంబరాలు చేసుకొని ఇక్కడ ఉన్న ఎస్సీ వర్గీకరణ వాళ్ళు కావచ్చు, ఇంకా బీసీ కులగన కావచ్చు, అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని దీవించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఆ కులగన ప్రకారం ఉంటుందో ఆ విధంగా అందరికీ చేస్తామని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.